తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొండ ఎర్రి పప్పని చేశాడు. జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అడ్డంగా దొరికిపోయాడు. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఈ విషయంలో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్ర వాళ్ళకి ఇటువంటి అవమానాలు అవహేళనలు కామనని అర్థం చేసుకున్నాను నేను. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి కొట్టినటువంటి ఆ దెబ్బ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాల 8 నెలలు అయింది. సరే, 4 సంవత్సరాల 8 నెలల్లో ఇతను పీకిందేమీ లేదు, ఇంకొక 3 నెలల్లో పోబోతున్నాడని మీ ఓటోళ్ళు అనొచ్చు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణకి కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కేవలం 40 రోజులు. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడంలోనో, దాడులు చేయడంలోనో, కేటీఆర్ని బూతులు తిట్టడంలోనో అతను బిజీగా లేడు. తన మంత్రులకి, తన శాసనసభ్యులకి, తన అధికారులకి ఆ రకమైనటువంటి టార్గెట్లు ఇవ్వాల. అతని వాళ్ళు వెళ్ళి దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆ రాష్ట్రానికి పరిశ్రమలు ఎట్లా తేవాలి, ఆ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా తేవాలి అనేటువంటి ఆలోచన మీద ఇవాళ రేవంత్ రెడ్డి దావోస్లో తిరుగుతూ ఉంటే, స్విట్జర్లాండ్లో మన డెకాయిట్ 420 ముఖ్యమంత్రి గారు ఇవాళ తాడేపల్లిలో కూర్చొని బటన్లు నొక్కుంటూ కొడాలి నానిని, రోజాని, అంబటి రాంబాబుని ఇట్లాంటి 420ని నోటి తుత్తరాలని బయటకు పంపించి మీడియా ముందుకు నువ్వు చంద్రబాబుని తిట్టు, లోకేష్ బాబుని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు, నేను సైకోని కాబట్టి మానసిక ఆనందంతో సంతోషిస్తాను. ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఉపాధి అవసరం లేదు, ఇక్కడికి పరిశ్రమలు అక్కర్లేదు, ఇక్కడ అభివృద్ధి అక్కర్లేదు, ఇక్కడ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం లేదు అని ఇవాళ కేవలం ప్రతిపక్షంలో ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళని కొట్టు, సొంత పార్టీ వాడైనా సరే అదే పని చేయండి అనటం తప్ప 4.5 సంవత్సరాల్లో పీకిందేమీ లేదు. కేవలం 40 రోజుల పక్క రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చి అతనంత వేగంగా పరిగెడతా ఉన్నాడు. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ రాష్ట్ర ప్రజల కోసం, తనని నమ్మి గెలిపించినటువంటి ప్రజానీకం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే, ఇక్కడ సైకో ముఖ్యమంత్రి మాత్రం లక్షల కోట్లు దోచుకోవాలి. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, గంజాయి మాఫియా, వేల కోట్లు దోచుకో, ఓడిపోయిన తర్వాత అవసరమైతే పారిపోతాం, అందరి మీద ఈ తప్పుడు పనులు ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం. వీటి మీద ఉన్నటువంటి ఫోకస్ పోయి ఆ దావోసుకు పోవచ్చు కదా, ఒక పరిశ్రమ తీసుకురావచ్చు కదా. అయినా నీ మొహం చూసి కూడా వస్తాడులే. వచ్చిన కియా కంపెనీనే నీ గోరంట్ల మాధవ్ గారు ఇప్పి చూపించింది కాక వాళ్ళని బెదిరించినటువంటి దౌర్భాగ్యం కూడా మనందరం నేరుగా చూసాం. అదేవిధంగా ఇతను కూడా దావోసి పోయాడు పీకటానికి ఒకప్పుడు. ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఏడే తిరుగుతా ఉండే తాడేపల్లి సెట్టింగ్ వేసుకొని నిన్న కాక మన సంక్రాంతి సంబరాల పేరిట ప్రజాధనాన్ని ₹1,00,000 ఇంట్లో సెట్టింగ్ లేదా. ఇది దౌర్భాగ్యం. ప్రజల్లోకి వెళ్ళి పండగ చేసుకో. ప్రజలు చెప్పుతోను చీపులతోను కొడతానని భయమా? సరే, అది వదిలేద్దాంలే. ఈయన కూడా దావోసి పోయాడు ఎప్పుడు ఒకప్పుడు. ఆ పోయినప్పుడు ఏం పీకాడు? దావోసుకు పోయి ఏమన్నా పరిశ్రమలు తెచ్చాడా, పెట్టుబడిదారులతో మాట్లాడా అంటే లేదు. ప్రత్యేక విమానం వేసుకొని రాష్ట్ర ప్రజల ఖజానాకి ఒక్కబెడుతూ అక్కడికి పోయి కూతురులతో సరదాగా, నేనేమంటా అంటే ఓ ఫ్యామిలీ మ్యాన్ నువ్వు కాబట్టి నీ కూతురులతో సమయం గడపవచ్చు, కానీ తప్పు కాదు. కానీ నువ్వు వెళ్ళినటువంటి పని పూర్తి చేసుకున్నాక ఈ పని చేస్తే బాగుండేది. కానీ ఆడికి పోయి దావోస్ పోకుండా, దావోస్ బాలేదండి, మళ్ళీ ఇది కూడా గమనించాలి మీరు. దావోస్ బాలా పోయి లండన్లో ప్రత్యేక విమానాశ్రయంలో అక్కడ ఈ ప్రత్యేక విమానాన్ని దించి అక్కడ కొన్ని ₹1,00,000 అక్కడ పార్కింగ్ చేసినందుకు పార్కింగ్ ఫీజు కట్టాడు. అంటే రిచెస్ట్, అక్కడ పార్కింగ్ ఫీజు, హైయెస్ట్ పార్కింగ్ ఫీజు ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో ఈయన ప్రత్యేక విమానాన్ని పార్కింగ్ చేశాడు. సరే, అక్కడేదో ఆయన ఏదో లండన్కి పోతే ట్రీట్మెంట్ అని కొంతమంది అంటారు, ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు అక్కడ దాచుకోవడానికి అని కొంతమంది అంటారు. సరే, ఏం చేసుకున్నా కూడా నువ్వు పోయినటువంటి పని వల్ల ఏదన్నా రిజల్ట్ వస్తే ఇట్లాంటి చిన్న విషయాలు మేము పట్టించుకోము. కానీ నువ్వు అక్కడికి పోయి చేసింది తక్కువ. దావోసి పోయి ఈ మధ్యలో ఆడపేరిటి ప్యారిస్ అని, ఇంగ్లాండ్ అని ఎక్కడంతా తిరిగి నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసి ఫ్యామిలీ ట్రిప్ వేసుకొని ఏంటిది? ఓ ముఖ్యమంత్రిగా పోయింది ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి. ఈయన ఎక్కడ సెట్టింగ్ ఇస్తే రేవంత్ రెడ్డి పోయి ఎక్కడ సెట్టింగ్ వేశాడు? దావోస్లో సెట్టింగ్ వేశాడు. తెలంగాణ పెవిలియన్ అని పెట్టి ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ పెట్టుబడి పెడితే ఏ రకమైనటువంటి వాళ్ళకి డిస్కౌంట్లు ఇస్తారు, లేదంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేటువంటి అంశాలని అక్కడ పెవిలియన్ పెట్టి చూపిస్తే, ఇతగాడు మాత్రం ఎక్కడ సెట్టింగ్ వేసుకొని సతీ సమేతంగా అక్కడికి పోయి తిరిగేసి అదేందో అదొక రకమైనటువంటి నవ్వులు నవ్వేసి వచ్చేసాడు మొత్తానికి. అయితే ఇవాళ
కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రదర్శించినటువంటి విఘ్నత, రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి పని ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఎర్రిపప్పం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇతనంత అసమర్థుడు, ఇతనంత చేతగానివాడు, ఇతనంత కక్షపూరిత రాజకీయాలు నడుపుతాడు, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశాన్ని ఇవాళ మరోసారి నిరూపించే విధంగా, అంటే వీడి మీద ఫోకస్తో కాదు, ఇతని మీద కోపంతో కాదులే కానీ ఆ రాష్ట్ర ప్రజల కోసం అతను పోయినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో పక్కనే ఉన్నటువంటి మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమయంలో ఏం చేస్తున్నాడు అంటే దోచుకున్న డబ్బు దాచుకుంటా ఉన్నాడు. క్యాసినోలు ఇటువంటివన్నీ నడిపి పండగ సందర్భంగా కోడి పందాలు లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ మాఫియాని నడుపుకొని కోట్లు సంపాదించుకునే పనిలో ఇతనుంటే రాష్ట్రం కోసం అతను పనిచేస్తా ఉన్నాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వల్ల మేము సిగ్గుపడాల్సి వస్తూ ఉంది.